మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్లో సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో లోక్సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా గడప గడప ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి రంజిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. ఈ సందర్భంగా మీర్పేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, పేద ప్రజల సంక్షేమం కోసం, దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర గాంధీ కుటుంబందని అన్నారు. మోదీ మాత్రం మతం, కులం పేరుతో రాజకీయ పబ్బం పడుతున్నారు తప్ప దేశం కోసం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. 10 ఏళ్ల పాలనలో బీజేపీతో విసుగు చెందిన దేశ ప్రజలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీ ఆశీర్వాదం. అందరికీ నమస్కారం. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో 10వ డివిజన్లలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా మా ఎంపీ గౌరవనీయులు శ్రీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారికి మద్దతుగా ఓటును అభ్యర్థించడానికి మేమందరం కూడా పలు కాలనీలు తిరగడం జరుగుతుంది. ఓటర్ మహాశయులు అందరూ కూడా స్పష్టంగా వాళ్ళ వైఖరిని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకుందాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఈ దేశానికి చేసినటువంటి దారుణమైనటువంటి పనులలో ముఖ్యంగా సామాన్యుల పైన వేసేటువంటి పెనుభారం, అది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, మంచినూనె రేట్లు, ఉప్పులు, పప్పులు, అంతేకాకుండా అన్నిటిపైన జిఎస్టీని వేసి సర్వసాధారణంగా బతికేటువంటి మనుషులపైన పెనుభారాన్ని మోపితే ఆ మనిషి ఎట్లా బతకాలి? పొద్దున్న లేస్తే రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి జనాలు ఎక్కువ. అట్లాంటి వాళ్ళపైన కూడా పెనుభారాన్ని మోపినటువంటి వ్యక్తి మోడీ. అట్లాంటి మోడీ గారికి చరణగీతం పాడాలని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మోడీ గారికి రెస్ట్ ఇవ్వడమే తరువాయి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటే సర్వసాధారణమైన మనుషులకు ఎవరికైనా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ దేశాన్ని ముందు నడిపేటువంటి మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అప్పుల కూపంలో నెట్టబడ్డ ఈ దేశాన్ని మళ్ళీ పునరుద్ధరించుకొని మంచి వాతావరణాన్ని సృష్టించుకోగల శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టే ఈరోజు సెంట్రల్లో మోడీ గారిని ఓడించడానికి మేమందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓటర్ మహాశయులకు కూడా ఒక మంచి క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా మంచి మెజారిటీతో శ్రీ గడ్డం రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకొని చేవేల నుంచి ఎంపీని మేము రేవంత్ అన్నకు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. 17 మంది ఎంపీలని, అందులో దాదాపు 15-14 మందిని రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి మేమందరం గిఫ్ట్ ఇవ్వదలుచుకున్నాం. కాబట్టి అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నాం, కష్టపడుతూ ఉన్నాం. ఓటర్ మహాశయులకు ఒక చిన్న విజ్ఞప్తి, దయచేసి 10 సంవత్సరాల ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి మోడీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలన్నదే మా ధ్యేయంగా పనిచేస్తున్నాం. దయచేసి మీ ఆదర అభిమానాలు మా కాంగ్రెస్ పైన ఉంచాలని కోరుకుంటూ మరొకసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.